హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో మీకు ఒక కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని కోరుకుంటున్నాను. ఇక మన వీడియోని మొదలు పెడదాం. ప్రతి మనిషికి పుట్టింది మొదలు ఏదో రూపంలో సమస్యలు ఎదురవుతుంటాయి. ఆశించినవన్నీ జరగవు. అన్ని వేళలా పరిస్థితులు మనిషికి అనుకూలంగా ఉండవు. జీవితం ఏ ఒక్కరికి పూలబాట కాదు. ఈ సమస్యలు, కష్టాలు మనిషి జీవితంలో సర్వసాధారణం. అవి వచ్చినప్పుడు నిరాశతో కుంగిపోకుండా తన ప్రయత్నాలు తాను కొనసాగించాలి. నిజానికి సమస్యలకు అసలు కారణం వాటి పట్ల సరైన అవగాహన లేకపోవడమే. అందుకే సమస్యలు, కష్టాలు ఎదురైనా వెనకంజ వేయకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. సమస్యలను స్థిరచిత్తంతో, మనోధైర్యంతో ఎదుర్కోవాలి. అప్పుడే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. శిశిరంలో ఆకులు రాలిన చెట్లు వసంతంలో చిగురించినట్లుగా మనిషి జీవితంలోనూ సంతోషకరమైన రోజులు తప్పక వస్తాయి. ధర్మరాజు ఒక సందర్భంలో భీష్ముని ప్రతి మనిషి జీవితంలో సమస్యలు రాకుండా ఉండవు, అప్పుడు మనిషి ఎలా ప్రవర్తించాలి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు భీష్ముడు, కుమారా, సమస్యలు చుట్టుముట్టిన, కష్టాలు ముంచుకొచ్చిన ధైర్యం వీడకుండా ఉండటమే మనిషి ప్రథమ కర్తవ్యం. బలహీనమైన మనసు కలవారు చిన్న సమస్యలకు కూడా కలత చెంది చింతాసాగరంలో మునిగిపోతారు. దృఢ సంకల్పం కల వ్యక్తులు మాత్రం ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సముచితంగా వ్యవహరిస్తారు. లక్ష్య సాధనలో ఎన్నో కఠిన సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకొని తమ ప్రయత్నాలు కొనసాగిస్తారు. చివరికి లక్ష్యం శిఖరాలను అందుకుంటారు. జీవితం ఒడిదుడుకులతో కూడిన గంభీర సాగరం. ఇందులో ఆటుపోట్లు ఉంటాయి, సంతోష మాధుర్య స్పర్శలు ఉంటాయి. అందుకే సమస్యలకు కుంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా పరిస్థితులను అర్థం చేసుకునే అవగాహన ప్రతి మనిషికి అవసరం. అవగాహన ఉన్నప్పుడు సమస్యలతోనూ, కష్టాలతోనూ కూడా కలిసి నిశ్చలంగా ప్రయాణం చేయగలుగుతాం. అప్పుడు పరిష్కారం దిశగా ఆలోచిస్తే సమస్యలు దూది పింజాల్లా తేలిపోతాయి. ఎగిరే పక్షులు ఎదురుగాలి వీస్తుందని వెనక్కి తిరిగిపోవు, తెగించి ముందుకు దూసుకుపోతాయి. ఉప్పొంగుతూ ఉరికే నదులు కొండలు అడ్డొస్తున్నాయని బెదిరిపోవు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని చీల్చుకొని ముందుకు సాగుతాయి. కొమ్మలను నరికేస్తున్న, లోతుగా పాతుకొని ఉన్న వృక్షమూలాలు తమ ఉనికిని కోల్పోవు, సరికొత్త చిగుళ్లతో నిత్య నూతనంగా ఉంటాయి. శీతోష్ణాలు ప్రకృతిలో ఎలా వస్తూ పోతూ ఉంటాయో అలాగే మనిషి జీవితంలోనూ సుఖదుఖాలు వస్తూ పోతూ ఉంటాయని చెబుతాడు కృష్ణుడు. అందుకే మనం పరిస్థితుల్ని అంగీకరించాలి, సాహసంతో సమస్యలను ఎదుర్కోవాలి, అవగాహనతో వ్యవహరించి ముందడుగు వేయాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.